రైతులంతా సమిష్టి సహకార పద్ధతిలో వ్యవసాయం చేయాలని అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామాంజనేయులు కోరారు. శుక్రవారం నాడు విశాఖ నగరంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించిన ఆర్గానిక్ గ్రాడ్యుయేట్ రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదాయం ఆరోగ్యం కోసమే ప్రకృతి ఆధారిత పంటలు అనే ఆలోచన చాలామందిలో ఉందన్నారు. రసాయన వ్యవసాయానికి ఎంత రాయితీ ఇస్తున్నారో అంత రాయితీ ప్రకృతి రైతులకు కూడా ఇవ్వాలని ఆయన కోరారు. ఇదే జరిగితే చాలా ఎక్కువ మంది రైతులు ప్రకృతి ఆధారిత పంటలు పండించే రైతులుగా పెరుగుతారని చెప్పారు. ఆగ్రా డిఎన్ఏ వ్యవస్థాపకులు నరేంద్ర నెల్ల మాట్లాడుతూ తాము శ్రేష్ఠ ఫార్మర్స్ సంస్థ ఏర్పాటు చేసి రైతులంతా సమిష్టిగా వ్యవసాయం చేస్తుంటే కంపెనీలు మా వద్దకు వచ్చాయని అన్నారు. గ్రాడ్యుయేట్ రైతు సతీష్ గద్దె మాట్లాడుతూ తాను గేదెల ఆధారిత వ్యవసాయం చేస్తున్నామని చెప్పారు. రైతు సాధికారిత సంస్థ ప్రతినిధి కె ప్రభాకర్ మాట్లాడుతూ తమ సంస్థ 3500 గ్రామాల్లో ప్రకృతి ఆధారిత పంటలు పండించే వారికి సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, భారత కిసాన్ సంఘ్ జాతీయ నాయకులు జలగం కుమారస్వామి, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రతినిధి జనార్దన్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పిరి రామకృష్ణారావు, ఆర్వైఎస్ఎస్ ప్రతినిధి కృష్ణారావు, గో ఆధారిత ప్రకృతి రైతు సంఘ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య వర్మ, వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్, సత్వ న్యాచురల్స్ మధుసూదన్ రెడ్డి, అవని ఆర్గానిక్స్ ప్రతినిధి ఉషా గజపతిరాజు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, మేళా ప్రతినిధులు సాయిబాబు, ఆధారిత ప్రకృతి రైతు సంఘ రాష్ట్ర నాయకులు పిఎల్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. విశాఖ ఆర్గానిక్ మేళాలో మాది స్టాల్ నెంబర్ 27 and 28. మా దగ్గర స్పెషల్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్లో ఆక్సిజన్ ప్లాంట్, క్యాక్టీ అండ్ సర్క్యులెంట్స్ అండ్ ప్రీమియం క్వాలిటీలో సెరామిక్ పాట్స్ మేము సేల్ చేస్తున్నాము. ఎవరికన్నా కావాలి అనుకుంటే స్టాల్ నెంబర్ 27, 28ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మేము గోవాన్స్ నుంచి మాట్లాడుతున్నాము. ఇవన్నీ కూడా దేశీ ఆవు పేడతో తయారు చేస్తున్న వస్తువులు. దీంట్లో ఏంటంటే ఇది యూజ్ చేయడం వల్ల ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకి కానీ హౌస్ కూడా పాజిటివ్ ఎనర్జీ కోసం బాగా యూజ్ అవుతుంది. బయట మనం తయారు చేసే మనం కొనుక్కొని తీసుకుని వచ్చే మిగతా ఐటమ్స్లో కొంచెం కెమికల్స్ యూజ్ చేస్తారు. వాటి వల్ల హానికరంగా ఆరోగ్యానికి కూడా హాని ఉంటుంది. సో అలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తే కూడా కొంచెం బాగుంటుంది. ఇవన్నీ కూడా దేశీయ ఆవుతో తయారు చేయడం వల్ల ఇవి ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. వీటి వల్ల ఎటువంటి ఆరోగ్యకరమైన హానికరమైన ఏమి ఉండవు. మనం వీటిలో తయారు చేస్తున్న వాటిలో సాంబ్రాణి కప్స్ ఉన్నాయి, కౌ డంగ్ కేక్స్ ఉన్నాయి, నెక్స్ట్ మస్కిటోస్ కోసం యూజ్ చేసేవి ఉన్నాయి, సాంబ్రాణి కప్స్, ఇన్సెన్స్ కోన్స్ అండ్ గుగ్గులం ఉన్నాయి, సాంబ్రాణి కప్స్ ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ లాంటి హానికరమైన ఆరోగ్యానికి ఎటువంటి హానికరమైన ఇటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు. ఇవి చాలా 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 మంచిది ఉపయోగించుకోవడం వల్ల. థ్యాంక్ యూ సార్. ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించేటటువంటి ఉత్పత్తులు ఇక్కడ మేము సేల్ చేయడానికి ఆర్గానిక్ మేళాలో ఆర్గానిక్ ప్రదర్శన చేసామండి. అందులో భాగంగానే మా వంతుగా ప్రకృతిని కాపాడేటటువంటి విధంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని కాపాడాలని నిర్మించాలని గుడ్డ సంచులు, అదే మాదిరిగా పేపర్ కవర్సు, అలాగే పేపర్ అండి, ప్రతిదానికి పేపర్ అండి, ఇస్తరాకులు, అలాగే తాటాకు బుట్టలు, మట్టి కొండలు, ఇవి మేము ఆరోగ్యం ఉంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మా వంతుగా ఈ సేవ్ సాయిల్, భూమిని కాపాడాలనేటటువంటి దీంతో మేము ఎటువంటి రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయం, ఒక 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి. జై గోమాత.
అయితే గత 20 సంవత్సరాలలో వచ్చిన అనుభవాలన్నీ కలిపి నేను చూసింది ఏంటంటే రైతులకి వాళ్ళ పరిస్థితులలో మార్పు ఎట్లా తీసుకురావాలి అన్నది ప్రతిదీ ప్రత్యేకమైన పరిస్థితి. గోదావరి జిల్లాలో ఉన్న రైతులకు ఉన్న సమస్యలు వేరు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రైతులకు ఉన్న సమస్యలు వేరు, అక్కడున్న భూములు కావచ్చు, అక్కడున్న వాతావరణం కావచ్చు, వీటన్నిటిని అలాగే రైతుల ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. ఆ ప్రత్యేకమైన పరిస్థితులలో వాళ్ళకి అందరికీ ఒకటే పరిష్కారం కాదు, రకరకాల పరిష్కారాలు కావాల్సి ఉంటుంది. ఐ థింక్ అది మనం చాలా సందర్భాల్లో మర్చిపోతున్నాం. ఒక యూనివర్సల్ సొల్యూషన్ కోసం చూస్తున్నాం. వ్యవసాయానికి ఒక యూనివర్సల్ సొల్యూషన్ ఉండదు. ఆ యూనివర్సల్ సొల్యూషన్ కోసం చూడటంతోనే గ్రీన్ రెవల్యూషన్ ఫెయిల్ అవడం జరిగింది. కాకపోతే అది బాగా పనిచేసిన ప్రాంతంలో బాగానే పనిచేస్తుంది. ఆ తర్వాత మిగతా చోటికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ రీక్రియేట్ చేయలేకపోవడం పెద్ద సమస్య. సో మనము సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము, ఇట్లా ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు మారాలి అనుకుంటే ఖచ్చితంగా లోకల్ కండిషన్స్ మీద ఆధారపడి మారటము అన్నది చాలా అవసరం. ఎలా సో ఆ విధంగా నేను మా నాన్నగారి నుంచి నేర్చుకున్న అటువంటి దాని మీద ఎందుకు మన వ్యవసాయం ఇలాగ ఉంది, వేరే వాళ్ళది ఎలా ఉందని ఒక రీసెర్చ్ పాయింట్లో వెళ్ళి ఈ రోజున నేను అందుకనే నేను అంత గట్స్గా చెప్తున్నాను అనమాట. 100కి 200% నేను చెప్పేదంతా కూడా రీసెర్చ్ ఫైండింగ్స్ అనమాట. నేను పుట్టినంతా కూడా పశువుల్లోనే పెరిగాను. చిన్నప్పటి నుంచి కూడా నేను 5వ సంవత్సరం నుంచి కూడా ఆవులు, గేదెలు అన్నింటిలోనే పెరిగిన. కొత్తగా నేనేమి ఏదో చదువు అయిన తర్వాత రావటం, లేకపోతే మధ్యలో ఏదో తిరిగి రావటం కాకుండా సో ఆ విధంగా రావడం వలన మేమేం చేస్తామంటే పశువుల్ని మా చేతిలో షెడ్లో కాకుండా పొలంలోనే కట్టేస్తాం. ఒక పొడవాటి తాడికి ఒక 6 అడుగులు గ్యాప్ ఇచ్చి కట్టేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధానం ఏంటంటే ఈ రోజున వ్యవసాయంలో ఉన్న క్వెరీస్కి ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఉన్నా సరే ఇదే ఆన్సర్ అన్నమాట. ఆ కట్టేసిన తర్వాత ఉదయమే 6 గంటలు 7 గంటలకి మేతకు వదులుతాం. మనం ప్రతి 100 మంది రైతులకు ఒక రైతు ద్వారానే ఒక రిసోర్స్ పర్సన్గా మన గ్రామాల్లో పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఉదాహరణకు ఒక గ్రామం కొత్తగా మనం తీసుకుంటే సుమారు ఒక 50 నుంచి 100 మంది రైతులు మనకి కెమికల్ ఫార్మింగ్ చేస్తుంటాం వాళ్ళు ఉంటే వారిని ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మార్చడానికి ఏదైతే ప్రకృతి వ్యవసాయంలో గత 7-8 ఏళ్ళుగా మంచి వారి అనుభవం గడించి వారి అనుభవాలన్నీ కూడా బాగా ఉంటాయి, వారిని ఒక కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్, ఫార్మర్ రిసోర్స్ పర్సన్ అని చెప్పి మనం గ్రామ స్థాయిలోనే అదే విలేజ్లో పనిచేస్తుంటే అదే విలేజ్ కానీ లేదంటే పక్క గ్రామాల్లో నుంచి తీసుకొని వారు చేస్తున్నటువంటి ఫీల్డ్ను చూపిస్తూ మిగతా వాళ్ళందరూ కూడా నేర్పిస్తూ ఆ విధంగా ఒక నమ్మకాన్ని కలిగించి తీసుకెళ్లే విధంగా మనం చేస్తున్నాం. ఇది దాదాపు ఈరోజు 3,750-730 పంచాయతీలు చేస్తున్నాం. 7,000 పైన గ్రామాలు కవర్ చేశాము. సో ఈ విధంగా ప్రతి చోట కూడా 7,500 గ్రామాల్లో కూడా 7,800 మంది ఒక రిపోర్ట్ ఇస్తారు. అలా కాకుండా మేము శ్రేష్ఠ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని పెట్టాం కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ ఒక 200-300 మంది ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి కంపెనీసే మన దగ్గరికి వస్తాయి. ఎప్పుడైతే మనం కలిసి పనిచేస్తామో, కలిసి ఒక ఇనిషియేటివ్ తీసుకుంటామో కంపెనీసే మన దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కాబట్టి అట్లా ఒక 2-3 సాయిల్ టెస్టింగ్ కంపెనీస్ కూడా మా దగ్గరికి వచ్చాయి. Please like, share, subscribe our channel.